వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం. రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు. తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీల పనితీరుపై నిడదవోలో ప్రాంతీయ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రీజనల్ డైరెక్టర్ కమ్ అపీలేట్ అథారిటీ సిహెచ్ నాగనరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రేడ్ లైసెన్సులు, డిజిటల్ సేవల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాగనరసింహారావు ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఖాళీ స్థలాల పన్నుల వసూల పురోగతిపై ప్రత్యేకంగా చర్చించారు. పెండింగ్ బకాయిల వసూలను వేగవంతం చేసి ఆదాయ వనరుల్ని మరింత బలోపేతం చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. అదేవిధంగా ట్రేడ్ లైసెన్సుల జారీ, పునరుద్ధరణ ప్రక్రియల్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడంలో పురమిత్ర మరియు ఏపీ సీఎంఎంఎస్ యాప్ల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల్ని సమయానికి పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేందుకు కృషి చేయాలని రీజనల్ డైరెక్టర్ సూచించారు. సమావేశంలో నిడదవోలు మున్సిపాలిటీ కమిషనర్ టీఎల్పీఎస్ఎస్ కృష్ణవేణి, కొవ్వూరు మున్సిపాలిటీ కమిషనర్ జి సందీప్, మండపేట మున్సిపాలిటీ కమిషనర్ టీవీ రంగారావు, ముమ్మిడివరం మున్సిపాలిటీ కమిషనర్ పివి రవివర్మ, రామచంద్రపురం మున్సిపాలిటీ కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు, అమలాపురం మున్సిపాలిటీ కమిషనర్ వి నిర్మల్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, రెవెన్యూ ఆఫీసర్లు మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అకౌంట్ సిబ్బంది పాల్గొన్నారు. కొవ్వూరు 39% చేశారు. నెలలో బాగా పురుగు ఉన్నారు. 90% బాగాలేదు. అంటే మన డిమాండ్ని డివైడ్ చేసుకుని 15 రోజుల కింద మనం డివైడ్ చేసుకుని అది పోటీకి వెళ్తే అది కుదరదు. వాడు 15 రోజులు టైం ఇవ్వాలి. రిటర్న్ చేయాలి. ఈ రకాలైన ఇష్యూస్ ఉన్నాయని అడుగుతున్నాను. బట్ ఎక్కడ చూస్తే ఇంకెక్కడ చాలా పురుగు ఉంది, చాలా చోట్ల డిమాండ్ సర్వీ చేయకపోతే ఏమేమి ప్రాబ్లం. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగనరసింహారావు, రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఈరోజు మన ఈస్ట్ గోదావరి అదేవిధంగా కోనసీమ జిల్లాలు యూఎల్బీస్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క రివ్యూ మీటింగు కమిషనర్స్ తోటి, అదేవిధంగా రెవెన్యూ స్టాఫ్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, ఇంజనీరింగ్ వాళ్ళతోటి మనం రెగ్యులర్గా చేసేటువంటి మంత్లీ మీటింగు ఈరోజు ఇక్కడ నిడదవోలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ డిమాండ్ నోటీసులకు సంబంధించినటువంటి సర్వింగ్ ఆఫ్ డిమాండ్ నోటీసులు, అదేవిధంగా కలెక్షన్స్ ఆఫ్ ప్రాపర్ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, విఎల్టీ, షాప్ రూమ్ రెంట్స్, ట్రేడ్ లైసెన్స్, ఇవన్నీ కూడా రెవెన్యూ. సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకోవాలి, ప్రజలు కూడా సహకరించాలి. దీంతోపాటుగా ఈ డోర్ టు డోర్ కలెక్షన్ సంబంధించి, సాగ్రిగేషన్ సంబంధించిన ఇష్యూస్ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఐ గారు, వీరంతా కూడా అనేక విషయాల్లో మనకి ఈ ఫ్రెష్ వేస్ట్ మేనేజ్మెంట్ పరమైనటువంటి ఇష్యూస్ కానీ, లెగసీ వేస్ట్ సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ చాలా గొప్పగా వర్క్ చేయడం జరుగుతుంది మున్సిపాలిటీస్లో. ఆ లెగసీ వేస్ట్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా క్లియర్ అయిపోయింది. 90% పైన క్లియర్ అయింది. నిడదవోలు కూడా ఇప్పుడు విజిట్ చేసి వచ్చాను. మ్యాక్సిమం అవుతుంది, కానీ అక్కడ ఆర్డీఎఫ్, అదేవిధంగా సాయిల్ అంతా డిస్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది లెగసీ వేస్ట్ సంబంధించి. అది కాకుండా ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా అన్ని చోట్ల కూడా కన్స్ట్రక్షన్లో అంటే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది. సైట్స్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈ 2 జిల్లాల్లో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అన్ని చోట్ల కూడా రెడీగా ఉంది, సైట్ రెడీగా ఉంటుంది, కన్స్ట్రక్షన్ చేయడానికి ఉంటుంది. అది కాకుండా ఈ ఏబీసీ సెంటర్స్ అంటే డాగ్ ఆపరేషన్స్, వాటిని సంబంధించినటువంటి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం కానీ, అలాగే ఈ వేస్ట్ మేనేజ్మెంటు, ఇంకా ఈ ఆఫీసు సంబంధించినటువంటి ఇష్యూస్, ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది కన్సర్న్ వాళ్ళతోటి. ప్రతి నెల కూడా ప్రతి జిల్లాలో కూడా మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రెస్ రివ్యూ చేయడం, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీద కూడా మరి దీని మీద క్వశ్చన్ చేయడము, సరిగ్గా లేకపోతే కనుక దాని మీద కూడా మరి తగిన చర్య తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.